హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ బొమ్మ కూతుళ్ళు. చాలా కాలం క్రితం ఒక యవన నగరంలో ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. వాడి ఇల్లంతా కలిపి ఒకే ఒక గది. దానికి ఒకటే కిటికీ, ఒకటే వాకిలి ఉండేవి. ఉదయం పూట ఇల్లు వదిలి రోజల్లా తన పని చూసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చి భోజనం చేసి తన గదిలో పడుకునేవాడు. వృద్ధాప్యం వచ్చిన దాకా చెప్పులు కుట్టేవాడు. ఇలాగే జీవించి ఒకనాడు నాది ఏం బతుకు, పిల్లలుంటే జీవితం ఎంత ఆనందంగా ఉండేది అనుకున్నాడు. కానీ వాడికి మొదలు భార్యే లేదు. పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు లేని లోటు తీరడానికి వాడు ఏం చేశాడంటే, పిండితో బాగా ఎదిగి ఈడి వచ్చిన ఆడపిల్లల బొమ్మలు 3 తయారు చేసి, మూటికి తేడా తెలియగలందులకు ఒక బొమ్మకు తెల్ల దుస్తులు, ఇంకో బొమ్మకు నీలం దుస్తులు, మూడో బొమ్మకు ఎర్ర దుస్తులు తొడిగాడు. మర్నాడు వాడు తన పని చూసుకోవడానికి పోతూ కిటికీ దగ్గర ఒక కుర్చీ వేసి దాని మీద తెల్ల దుస్తుల బొమ్మను కూర్చోబెట్టి, అమ్మాయి, నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. అందాక నువ్వు సముద్రాన్ని, దాని మీద పోయే పడవలను చూస్తూ కూర్చో. మనం పరువైన వాళ్ళం. అందుచేత ఇంటి ముందుగా వెళ్లే జనాన్ని చూడకు. వాళ్ళు పలకరిస్తే జవాబు చెప్పకు, తెలిసిందా అని హెచ్చరించి వాకిలికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు. దారిపోయే ప్రతివాడు ఆ బొమ్మకేసి చూసి, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఆమెకి ఎంత నిక్కో చూసావా, జనం కేసి చూడనే చూడడం లేదు అనుకుంటూ వెళ్ళిపోయారు. కొంతసేపటికి అటుగా రాజు కొడుకు షికారుగా వచ్చాడు. బొమ్మను చూడగానే అతను ఆగిపోయి కిటికీని సమీపించి, సుందరి, ఏమి నీ అందం, ఒక్కసారి నాకేసి చూసి చిన్న నవ్వు నవ్వి నాతో మాట్లాడవా అన్నాడు. బొమ్మ కదలలేదు. జవాబు అసలే చెప్పలేదు. పలుకే బంగారమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సుందరి, నన్ను పెళ్ళాడతావా? పెళ్ళాడితే నీకు కిరీటం పెట్టి నీ ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేస్తాను. నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకేసి ఒకసారి చూడనైనా చూడు అన్నాడు రాజు కొడుకు. అప్పటికీ బొమ్మ చెల్లించలేదు. నేను నిన్ను ఇంతటితో వదలను, రేపు మళ్ళీ వస్తాను. అందాక ఇది బహుమానంగా ఉంచుకో అంటూ రాజు కొడుకు ఒక బంగారు ఉంగరం ఆమె ఒడిలోకి విసిరివేసి ముందుకు సాగిపోయాడు. సాయంకాలం అయింది. చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి, ఒంటరిగా నీకు రోజల్లా తోచిందా తల్లి? ఇక మనం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేద్దాం అని బొమ్మను కుర్చీపై నుంచి ఎత్తాడు. బొమ్మ ఒడిలో ఉన్న బంగారు ఉంగరం కింద పడింది. చెప్పులు కుట్టేవాడు పట్టరాని ఆగ్రహంతో బొమ్మను కింద పారేసి, చిచ్చి పాపిష్టిదానా, నేను అలా అవతలకు వెళ్ళగానే దారే పోయే వాళ్ళ నుంచి కానుకలు పుచ్చుకుంటావా? నువ్వు నా కూతురుగా ఉండదగవు అంటూ ఆ బొమ్మను విరిచి ముక్కలుగా చేశాడు. మర్నాడు ఉదయం అతను బయటకు పోతూ కిటికీ వద్ద నీలం దుస్తుల బొమ్మను కూర్చోబెట్టి, తల్లి, నేను సాయంకాలానికి తిరిగి వచ్చిన దాకా సముద్రం మీద పడవలను చూస్తూ ఇక్కడే ఉండు అని చెప్పి బయట తాళం పెట్టి వెళ్ళిపోయాడు. తరువాత రాజకుమారుడు వచ్చి కిటికీ దగ్గర ఉన్న బొమ్మను చూసి, సుందరి, నిన్నటి కన్నా ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నన్ను వివాహం ఆడతావా అన్నాడు. కానీ ఆ సుందరి కనీసం రాజకుమారుడి వైపు చూడనైనా లేదు. దానితో రాజకుమారుడు వెళ్ళబోతూ తన మెడలో ఉన్న రత్నాలహారం తీసి ఆమెకేసి విసిరి గుర్రం మీద వెళ్ళిపోయాడు. సాయంకాలానికి తిరిగి వచ్చిన చెప్పులు కుట్టేవాడు బొమ్మ ఒడిలో ఉన్న రత్నాలహారాన్ని చూసి కోపంతో, నువ్వు కూడా కానుకలు తీసుకున్నావా? నాకు ఇలాంటి కూతురు కూడా వద్దు అంటూ ఆ బొమ్మను కూడా నాశనం చేశాడు. మూడో నాటి ఉదయం చెప్పులు కుట్టేవాడు ఎర్ర దుస్తుల బొమ్మను కిటికీ వద్ద కూర్చోబెట్టి ముందు బొమ్మలను హెచ్చరించినట్లే హెచ్చరించి వెళ్ళిపోయాడు. తర్వాత రాజుకొడుకు వచ్చి ఆ బొమ్మ ధరించిన ఎర్ర దుస్తులను మరింత ఘనంగా మెచ్చుకొని తనకేసి చూడమని, తనను పెళ్ళాడమని ఎంతో దీనంగా వేడుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. నీకు అందమైతే ఉంది, కానీ నీ హృదయం పాషాణం, దాన్ని నేను కరిగిస్తాను. నువ్వు నన్ను పెళ్ళాడతాను అనేదాకా రోజు ఇలానే వస్తాను. ఇదిగో, ఇది కూడా ఉంచుకో అని ఒక వజ్రపు ఉంగరం బొమ్మ ఒడిలోకి విసిరివేసి కన్నీరు తుడుచుకుంటూ రాజు కొడుకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి బొమ్మ ఒడిలో ఉన్న ఉంగరాన్ని చూసి, మీ వంటి కూతుళ్ళుండి అప్రతిష్ట పాలయ్యే కన్నా పిల్లలు లేకపోవడమే నయం అంటూ మూడో బొమ్మను కూడా ధ్వంసం చేసి పారేశాడు. మర్నాడు బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు కుట్టేవాడు కిటికీ రెక్కలు మూసివేసి తలుపుకి తాళం వేసి తన పని మీద నగరంలోకి పోయాడు.
రాజు కొడుకు అటుగా వచ్చి కిటికీ మూసి ఉండడం చూసి హతాశుడయ్యాడు. అతను 3-4 రోజులుగా వరుసగా వచ్చి తన సుందరిని చూడ్డానికి కూడా లేదని గ్రహించి ఇంటికి వెళ్ళిపోయి దిగులుతో మంచం పట్టాడు. తన కొడుకు జబ్బుగా ఉండడం చూసి రాజు రాజవైద్యుడిని పిలిచాడు. ఆ వైద్యుడు వచ్చి రాజు కొడుకును పరీక్షించి, మహారాజా, ఇది మనోవ్యాధి, దీనికి మందే లేదు. మనోవ్యాధికి కారణం ఏమిటో విచారించి దాన్ని తొలగించండి అన్నాడు. రాజు అడిగిన మీదట రాజు కొడుకు, నాన్న, నేను చెప్పులు కుట్టేవాడి కూతురైన సుందరిని ప్రేమిస్తున్నాను. ఆమెను పెళ్ళాడకపోతే నేను బతకను అన్నాడు. ఇంతే కదా, రేపు ఈ పాటికి నీకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, సరేనా? విచారించకు అన్నాడు రాజు. రాజుగారు చెప్పులు కుట్టేవాడిని పిలిపించి, నీ కూతుర్ని రాజభవనానికి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అది సాధ్యం కాని పని మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. సాధ్యం కాదా? ఎందుకు అన్నాడు రాజు. నాకు పిల్లలే లేరు మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు తడబడుతూ. రాజు ఆ మాట నమ్మక, నీ కూతుర్ని సాయంకాలం లోపల తీసుకురాకపోయావో నీ తల ఎగిరిపోతుంది, వెళ్ళు అన్నాడు. చెప్పులు కుట్టేవాడికి బుర్రంతా పాడైపోయింది. ఏం చేయడానికి పాలుపోక అతను అడవికేసి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అడవిలో పుల్లలు ఏరుకుంటున్న ఒక ముసలమ్మ అతన్ని చూసి, ఎక్కడికి నాయనా పోతున్నావు అని అడిగింది. నా జోలికి రాకు, నేను కొండ మీద నుంచి దూకి చావబోతున్నాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు. చిచి, అదేం పని, అంత కష్టమేం వచ్చింది అన్నది ముసలమ్మ. చెప్పులు కుట్టేవాడు తన కథ అంతా ముసలదానికి చెప్పాడు. అయితే ఒక పని చెయ్యి, నేను నీకు ఒక పుల్ల ఇస్తాను, దానితో సముద్రం నీటి మీద కొట్టుతూ, వరుణదేవుడా, నీ కుమార్తెను పంపు, రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అను, పని ముగుస్తుంది అన్నది. పరాచకాలాడ్డానికి నేనే దొరికానా నీకు అన్నాడు చెప్పులు కుట్టేవాడు విసుగ్గా. పరాచకాలు కాదు బాబు, నేను చెప్పినట్లు చెయ్యి, ఇంతలో నీకొచ్చిన నష్టం ఏమున్నది అంటూ ముసలది తన చేతిలో ఉన్న పుల్లలతో ఒకటి ఎంచి అతనికి ఇచ్చింది. చెప్పులు కుట్టేవాడు దాన్ని తీసుకొని సముద్రానికి వెళ్ళి మోకాటి లోతు నీటిలో నిలబడి నీటి మీద కొడుతూ ముసలది అనమన్నట్టే, వరుణదేవుడా, నీ కుమార్తెను పంపు, రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి అయ్యే లోపుగా నిలువెత్తు అల ఒడ్డుదాకా వచ్చి విరిగిపోయింది. అలా విరిగిన చోట ఒక బంగారు బొమ్మ లాంటి పిల్ల ఇంద్రధనుస్సు రంగులతో వెలిగిపోయే దుస్తులు ధరించి నిలబడి ఉన్నది. చెప్పులు కుట్టేవాడికి ప్రాణం లేచి వచ్చింది. రా తల్లి రా అంటూ ఆ పిల్లను చెయ్యి పట్టుకొని రాజభవనానికి తీసుకుపోయాడు. రాజు ఆమెను చూడగానే నిర్ఘాంతపోయాడు. తన కొడుకు ఆమె కోసం మనోవ్యాధి పడ్డాడంటే ఆశ్చర్యం లేదు అనుకున్నాడు. రాజకుమారుడు ఆమెను చూసి, ఆహా సుందరి, నీ అందంలో నేను సగం కూడా ఇదివరలో చూడలేదు అన్నాడు. వరుణదేవుడి కూతురుకు రాజకుమారుడికి పెళ్లి అయిపోయింది. రాజుగారు వియ్యంకుడు చెప్పులు కుట్టుకుంటూ జీవించడం భావ్యంగా ఉండదు కనుక అతన్ని కూడా రాజభవనంలో ఉండమని అతనికి పాదరక్షా శాఖ మంత్రిగా పదవి ఇచ్చి సత్కరించారు.